సుదర్శనం గారి బంగ్లా లాంటి ఇంట్లో ఒకరినొకరు వారాల తరబడి కలుసుకోకుండా 7-8 మంది నివసించడానికి వీలుంది. అది ప్రత్యేకమైన గదులు 3 అంతస్తుల్లో ఉన్నాయి. పని మనుషులిద్దరున్నారు. వంటవాడున్నాడు. ఎవరికేం కావాలన్నా వాళ్ళ గదుల్లోకి అన్నీ వచ్చి పడతాయి. సుదర్శనం గారి కుటుంబంలో ఆయన కాక ఆయన భార్య, ఆయన మొదటి భార్య కూతురు ఇద్దరున్నారు. సుదర్శనం గారి మూడో సంబంధం భార్య కమలమ్మ యువతి. ఆడంబరంగా ఉంటుంది, కానీ ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు. ఆమె ఇంట్లో ఉందో లేదో అన్నట్టు నిశ్శబ్దంగా జీవిస్తూ ఉంటుంది. పద్మకంతా విచిత్రంగా ఉంది. ఆమె ఆ ఇంట్లోకి అడుగుపెట్టి 5 గంటలైనా సుదర్శనం గారు తప్ప ఇంకెవరూ కనపడలేదు. భోజనాల దగ్గర ఆయన భార్య వాళ్ళ సరసన కూర్చుని భోంచేసింది గాని నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు. పద్మవంక కాస్త జాలిగాను హృదయపూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంది అంతే. భోజనాలయ్యాక తిరిగి ఆమె మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంతకంటే ఆమె పరిచయం అతిథుల కట్టే కలగలేదు. ఈ వింత పరిస్థితి సుదర్శనం గారికేమీ కొత్తగా తోచినట్టు లేదు. అతి సహజమన్నట్టు ఆయన దీన్నేమీ పట్టించుకోనట్టే వంటకాల రుచుల మీద, బెజవాడ పట్నపు జీవితం గురించి, తన వ్యాపార లాభాల గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ అన్నింటికీ అట్టడుగున ఈ సిరి సంపదలు భోగభాగ్యాలకి వెనక ఆయన మనసులో పైవారికి అందని అగాధాల్లో ఒక విపరీతమైన శోకం అగ్నిపర్వతం అడుగున లావా ఉడుకుతున్నట్లు వేధిస్తూనే ఉంది. మెరిసే కళ్ళజోడు గుండా కనపడే ఆయన నల్లని 2 కనుపాపల్లోనూ ఆ విచారం ఎంత దాగినా దాగక ఒక రవ్వ అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంది. అయితే అది ఆయన కుటుంబ రహస్యం. దాన్ని ఆయన దాచడం చాలా అవశ్యం. చెప్పుకుందామన్నా ఇతరులెవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. మధ్యాహ్నం 2 గంటలప్పుడు సుదర్శనం గారు, వెంకటయ్య గారు, పద్మ టిఫిన్ తీసుకోవడానికి హాల్లో పీటలు వేసుకుని కూర్చున్నప్పుడు పద్మ తల్లి లోపల ఎక్కడో ఉంది. వెంకటయ్య గారు రవ్వ కేసరి తింటూ, మీకు అమ్మాయి ఉండాలి కదూ అని ప్రశ్నించాడు సుదర్శనం గారిని. పద్మ అకస్మాత్తుగా సుదర్శనం గారి వైపు చూసింది. ఆయన మొహం ఎందుకోగాని కొంచెం వికారంగా నల్లగా మారిపోయింది ఒక్క క్షణం. మరుక్షణమే, అబ్బే ఏం ఉక్కబోస్తూ ఉంది అంటూ, ఒరే రాముడు ఆ ఫ్యాన్ వేయరా అని పని మనిషిని కేకేసి, మా అమ్మాయ దానికి సుస్థిగా ఉందన్నయ్య, లేవడం లేదు అని ఆ సమస్యను ఎగరగొట్టేశాడు. ఏంటిది, ఆ అమ్మాయిని తమకెందుకు పరిచయం చేయడినా? ఒకవేళ సుస్థిగా ఉంటే మాత్రం ఆమెను చూస్తే ఏం పోయింది అని పద్మ ఆలోచిస్తోంది. హాల్లో గడియారం 3 కొట్టింది. పద్మ గుండెలు జల్లుమన్నాయి. బయట సైకిల్ రిక్షా గంటలు గణగణమన్నాయి. రేడియోలో ఎవరో మలయమారుత రాగంలో ఓ కృతి ఆలపిస్తున్నాడు. పద్మ లేచి వెళ్ళబోయింది. సుదర్శనం గారు, వెళ్ళకమ్మా, ఆయన వస్తున్నాడు అన్నాడు. భద్రయ్య గారిని ఎదురు వెళ్లి తీసుకురావడానికి తను లేచి బయట వాకిలి దగ్గరికి వెళితే పద్మ నేలవంక తప్పితే కిటికీల గుండా రోడ్డు మీదకే చూస్తోంది. రోడ్డు మీద దుమ్ము సుడులు సుడులుగా వడగాలతో పాటు లేస్తోంది. మనుషులు తొందరగా నడుస్తున్నారు. నగరంలోని సందడి వాన ఉధృతమై వినపడినట్టు ఇప్పుడు తారాస్థాయిలో వినబడుతోంది. రకరకాల వాళ్ళు వెళుతున్నారు ఆమె దృష్టి పదం నుంచి. పొడుగు లాల్చీలవారు, నెరిసిన జుట్టు మనుషులు, పొడుగాటి గెడ్డాలవారు, యవ్వనులు, సన్యాసులు. సుదర్శనం గారి వెనక భద్రయ్య గారు కౌతుకంతో చూస్తూ లోపలికొచ్చి హాలు మధ్య గుండ్రని బల్ల దగ్గర కుర్చీలో కూర్చుని పద్మవంక చూడసాగాడు. పద్మ ఆయన్ని చూడాలని తల తిప్పిన అదే నిమిషాన ఆయన కూడా ఆమె వంక చూశాడు. జీవితంలో తమకింక మిగిలిన కాలాన్ని ఒకరితో ఒకరు గడపాల్సిన ఆ ఇద్దరు ఆ చూపుల్లోనే ఒకరినొకరు అంచనా వేసుకున్నారు. భద్రయ్య గారి ఎదుట వయ్యారంగా యవ్వన ప్రాంగణంలో అప్పుడే అడుగు పెడుతూ సన్నగా కొంచెం పొడుగ్గా ఆకుపచ్చని వాయిల్ చీర కట్టి వాయిల్ రవిక తొడిగి నల్లని పొడుగాటి నిగనిగలాడే జడ చివర ముదురు ఆకుపచ్చ రంగు రిబ్బన్ కట్టి నేలచూపులు చూస్తూ 20 ఏళ్ల యువతి నిలబడుంది. నిజానికి ఆయన ఉదయం నుంచి ఊహిస్తోన్న రకరకాల రూపాలకు కుడియడంగా ఇంకా మిన్నగా కూడా ఉంది. ఆయన మొహం మీద సంతృప్తి మెరిసింది. పద్మ ఒక్క నిమిషం పాటే చూసినప్పటికీ ఆమెకు తన కాబోయే భర్త రూపం ఖచ్చితంగా మనసులో హత్తుకుపోయింది. తలంతా సగం నెరిసి సగం నెరవక గతించిన యవ్వనాన్ని వస్తూ వస్తూ ఉన్న వార్ధక్యాన్ని చాటుతోంది. విశాలమైన నుదురు, పొడుగాటి ముక్కు, ఉబ్బిన బుగ్గలు, స్థిరంగా ఊపించే పెదాలు, నల్లగా తెల్లగా నిగనిగలాడుతున్న మీసం, కళ్ళు ఆగాధాల్లా ఉన్నాయి. వాటిని చూసి ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడం అసంభవం. శరీరం ఇంకా సడల్లేదు. సిల్కు దావతి, సిల్కులాల్చి, జరియంచు పైపంచా వేసుకున్నాడు. అంతున్నా ఎందుకో నిరాడంబరంగా ఊపిస్తున్నాడు.
మంచివాడే సుమా అనిపించి ఆయన్ని చూడగానే ఎవరికైనా ఆత్మీయత కలుగుతుంది. కానీ పద్మ మనస్సు అంతర్ముఖంగా ఇంకో మూర్తిని గురించి ఆలోచిస్తోంది. ఆమెకు ఈ ఎదురుగా ఉన్న వ్యక్తి మీద ఏ విధమైన నిరాదరణ గాని కలగలేదు. ఆమె పిచ్చిగా ఊహించసాగింది. ఇక పెళ్లి ఎటూ తప్పదేమో. తల్లిదండ్రుల దారిద్ర్యానికి తానొక కారణంగా పరిణమించడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం లేదు. కాకపోతే ఈయనే ఆ నిరిసిన జుత్తు కాస్త నల్లగా ఉండి మొహం మీద ముడతలు లేకుండా ఆ కళ్ళు ఇంకా కొంచెం కాంతివంతంగా బలంగా ఉంటే ఏ శక్తి ప్రభావం వల్ల గాని ఓ 25 సంవత్సరాల వయసు తగ్గిపోతే అని అనుకుంటోంది. అమ్మాయి చూసావా, నీ ఇష్టం చెప్పమ్మా అంటున్నాడు సుదర్శనం. సిగ్గు కలవరపాటు ఒక్కసారి ఆక్రమించుకోగా ఆమె అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అదే ఆమోద సూచకంగా స్వీకరించారు ఉభయ పక్షాల వారు. భద్రయ్య గారికి ఇష్టమేనని వేరే చెప్పడం ఎందుకు? సుదర్శనం గారు భద్రయ్య గారి పక్కనే కూర్చుని పద్మ తండ్రిని కూడా మధ్య మధ్య ఒక చూపు చూస్తూ, ఆ అమ్మాయికి ఒంటి మీద చిన్న బంగారం లేదోయ్, సాయంత్రమే బజారుకెళ్ళి నగలు అవి కొందాం అని ఆ వివరాలు వర్ణిస్తున్నాడు. వెంకటయ్య గారి కళ్ళు సంతృప్తితో అసురుపూరితమయ్యాయి. 6,000 రూపాయల నగలు. భాస్కర్రావు, పాండు ఇద్దరూ మొగల్రాజుపురంలో ఇంటి ముందు దిగారు. అప్పటికి 10 గంటలయింది. సూర్యరశ్మి త్రిమూర్తి గుహల మీదుగా కఠోరంగా ప్రసరిస్తోంది. భాస్కర్రావు పెళ్లి పందిరిని, అక్షింతల్ని, ఆ పూట కొత్తగా వేసిన ముగ్గుచారల్ని చూస్తూ లోపలకు అడుగు పెట్టాడు. నేను వెళతానోయ్ అని 10 గజాల దూరంలోనే పాండు తప్పుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. భాస్కర్రావు 2 మెట్లెక్కి వరండాలో అడుగు పెట్టాడు. వరండా వాకిలి గుండా దొడ్డిగుమ్మం వరకు సరాసరి చక్కగా కనబడుతోంది. బావి దగ్గర దానిమ్మ చెట్టు మీద ఎర్రని పూలు, బావి చప్టా దగ్గర నీళ్లు పోసుకుంటున్న తండ్రి కనిపించారతనికి. అతని మనసు అద్దంలా నిర్మలంగా ఉంది. రాగద్వేషాలకు అతని హృదయంలో స్థానం లేదు. తన ఇంట్లోకి తాను వెళ్ళడానికి అతను తన 22 ఏళ్ల జీవితంలోనూ మొట్టమొదటిసారి జంకాడు. ఊరికే 1 నిమిషం పాటు జంకాడు. అదొక రకం సిగ్గు బెరుకు మాత్రమే. అయితే దానికి కారణమేమిటో అతను ఊహించడానికి ప్రయత్నిస్తూ వరండా దాటి లోపలికెళ్ళాడు. ఎప్పటి మాదిరి ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది. నాన్నా అని పిలిచాడు కొంచెం గట్టిగా మధ్య హాల్లో నిలబడి. భాస్కరం, ఎప్పుడురా రావడం అంటూ భద్రయ్యగారు లోపలికొచ్చాడు. ఆయన ముఖాన స్నానం చేసి వస్తున్న గుర్తుగా తడి తుంపరలు అక్కడక్కడా ఉన్నాయి. కొడుకును అకస్మాత్తుగా చూసిన ఆశ్చర్యం ముఖమంతటా ఆవరించింది. భాస్కర్రావు తండ్రి ఆశ్చర్యాన్ని గుర్తించి, నిన్ననే సెలవులిచ్చారు నాన్న, వెంటనే బయలుదేరాను. ఉత్తరం రాయడానికైనా తీరిక దొరకలేదు అన్నాడు. తనంతట తాను పెళ్లి విషయం కదపడం తండ్రికేమైనా బాధ కలిగించొచ్చు అనుకున్నాడతను. భద్రయ్య గారికి ఏమీ తోచడం లేదు. ఎదిగిన కొడుకు చెప్పకుండా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకేమైనా బాధపడతాడేమో అని ఆయన నీళ్లు నములుతున్నాడు. అయినా కొంత వ్యవధి తీసుకుని ఆలోచించి తీరిగ్గా చెప్తే సరిపోతుందని, లేలే నుంచున్నావేం, బట్టలు విప్పి స్నానం చేసిరా, భోంచేద్దాం అన్నాడాయన తన ఆందోళన పైకి కనపడనీయకుండా దాచి. భాస్కర్రావు మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు. అతని గది హాలుకి ఎడంవైపు ఉంది. గది కిటికీ గుండా హాల్లోకి చూడొచ్చు. భాస్కర్రావు తన గదిలో టేబుల్ మీద పెట్టి పడేసి ఒకసారి బరువుగా శ్వాస విడిచి కుర్చీలో కూర్చుని ఆలోచనలను తిరగదోడుకుంటూ హాలు వైపు కిటికీ గుండా శూన్యంగా చూడసాగాడు. అంతా అయోమయంగా ఉంది. అయినా నాన్న ఈ భాగ్యానికి ఎంత దాచనవసరం లేదు. ఆయన పెద్దవాడు, ఆలోచించే చేయగలవాడు. ఆయన తను చేసిన పనికింత దాపరికం చూపడమేమిటి, దేనికి? భాస్కర్రావు దృష్టిపదంలో ఓ చామనచాయ్ అమ్మాయి పొడుగ్గా ఆకాశం రంగు సిల్కు చీర రవిక ధరించి ఎర్రని రెబ్బను పొడుగాటి జడ చివరన ముడేసుకుని ఇతని వైపు కనురెప్ప పాటు కాలం చూసి కిటికీ అవతలకి వెళ్ళిపోవడం కనిపించింది. త్రుళ్ళిపడ్డాడు భాస్కర్రావు. ఈమెనా తన పిన్ని? లేక పెళ్లికి ఇంటికొచ్చిన బంధువా? ఎంత లేత వయసుదాన్నా నాన్న పెళ్ళాడింది? ఎంత దారుణం! చచ్చా, అయ్యుండదు. అతనికి నమ్మకం కలగడం లేదు. ఎంతో వయ్యారంగా ప్రతి అవయవంలోనూ యవ్వన ప్రావిర్భావం తొణికిసలాడుతూ దొడ్లో దానిమ్మ పువ్వులాగే మెరిసి మాయమైందామె. భాస్కర్రావు వెంటనే లేచి తలుపు దగ్గరకొచ్చి హాల్లోకి తొంగి చూశాడు. ఎవరూ కనపడలేదు. నిరాశ చేసుకుని స్నానానికి బయలుదేరాడు, తువ్వాలు భుజాన వేసుకుని. స్నానం చేస్తున్నంతసేపు, గదిలోకొచ్చి దుస్తులు మార్చుకుంటున్నంతసేపు అదే చింత. మళ్ళీ భద్రయ్యగారు కేకేశాడు భోజనానికి. భాస్కర్రావుకి నిజంగా చాలా ఆకలి వేస్తోంది. అయినా ఎందుకో గది విడిచి బయటికి రాబుద్ధి పుట్టడం లేదు.
కనీసం భోజనాల దగ్గరైనా నాన్న పిన్నిని తనకు పరిచయం చేయకపోతాడా అనుకుంటూ అతను తెల్లని మల్లు పంచె కట్టుకుని ఒంటి మీద తువ్వాలు కప్పుకుని వంటింటి వైపు వెళ్ళాడు. హాలుకి వంటింటికి మధ్యున్న పొడుగాటి గదిలోనే భోజనాలు చేయడం అలవాటు. మామూలుగా 2 పీటలు వేసి 2 చెంబులతో నీళ్లు పెట్టున్నాయి. భాస్కర్రావు రెండో పీట మీద కూర్చున్నాడు. మొదటి పీట మీద భద్రయ్య గారు కూర్చున్నారు. విస్తళ్ళు వేయడానికి మామూలుగా భాస్కర్రావు మేనత్తొచ్చింది. ఆమె చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని భద్రయ్య గారింటికి వచ్చేసింది. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటోంది. ఆమె భాస్కర్రావును కన్న కొడుకులాగే ప్రేమిస్తూ తల్లి లేని లోటు ఏ కొసానా కనపడనీయకుండా కాపాడుతూ వచ్చింది. ఆమె పోలికలన్నీ భద్రయ్య గారికి మళ్ళనే ఉన్నాయి. దాదాపు 40 ఏళ్లుంటాయి. తన మేనత్తైనా ఏమైనా చెబుతుందేమోనని భాస్కర్రావు ఆమె వైపు ఆశగా చూశాడు. కాని ఆమె మాట్లాడకుండా వడ్డిస్తోంది, ఒకటి తర్వాత ఒకటి. తండ్రి కొడుకులిద్దరూ మౌనంగా భోజనం చేస్తున్నారు, అవసరమైతే సంజ్ఞలతోటే సరిపెట్టుకుంటూ. భద్రయ్య గారికి ఎందుకో తన కొత్త భార్యని తన కొడుక్కి పరిచయం చేయడానికి ఇంకా వ్యవధి కావాలనిపిస్తోంది. కారణం ఆయనకే తెలియడం లేదు. భాస్కర్రావుకు ఊహాపదంలో సృష్టించుకున్న పిన్ని మీద గౌరవం క్షణక్షణం పెరిగిపోతోంది. అతని జ్ఞాపకాల మధ్య తల్లి రూపం, పిన్ని రూపం కలగాపులగంగా కనబడుతున్నాయి. వాటి పక్కనే ఇందాక చూసిన అమ్మాయి రూపం కూడా ఉంది. అయితే ఆమె పిన్ని అని అతనంత సులభంగా అంగీకరించలేకపోతున్నాడు. కారణం, అతని ఊహల్లో అతని గౌరవాన్ని పొందిన రూపం వేరు, ఈ అమ్మాయి రూపం వేరు. తన చెల్లెలు బ్రతుకుంటే ఆమె ఇలా ఉండేది. ఈ పరిస్థితి తండ్రి కొడుకుల ఉభయులకి దుర్భరంగా ఉంది. వాళ్లకే అర్థం కాని ఒక రకం ఆందోళన వాళ్లలో పెరిగిపోతోంది. ఎప్పుడు చెబితే మంచిదని తండ్రి, ఎప్పుడు చెబుతాడా అని కొడుకు నిరీక్షిస్తున్నారు. భాస్కర్రావు భోజనం పూర్తయ్యాక మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనంతట తనే తండ్రిని పిన్నేది నాన్న అని అడగడానికి అతనికి ధైర్యం చాలడం లేదు. అతను గదిలో కూర్చుని తన ప్రయాణపు పెట్టె ఊడదీసి ఇందాక తాను పెళ్లికి బహుమతి కోసం కొన్న చీర, పంచెల చాపు, అన్నింటికీ మిన్నగా తాను ఉభయులకి ఇవ్వదలిచిన కృష్ణ విగ్రహాన్ని తీసి బయట పెట్టాడు. ఆ కృష్ణ విగ్రహం పింగాణిది. ముద్దుగా పారాడుతున్న బాలకృష్ణుని బొమ్మది. అలౌకికమైన చిరునవ్వు ఆ చిన్ని కృష్ణుని మొహం మీద లీలగా మెరుస్తోంది. అసలింతవరకు పెళ్లి ప్రసక్తే రాలేదు కదా. వీటిని నాన్నకి పిన్నికి బహుకరించేదెప్పుడు? నాన్న వీటిని చూసి ఏమనుకుంటారో, ఎలా తెలిసింది నీకు అని అడుగుతాడేమో అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు ఇలా ఈ ఆలోచనల్ని అట్టేసేపు భరించలేక గదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు, ఓ కునుకు తీద్దామనుకుని. ఎండాకాలం కావడం చేత గదిలో విపరీతంగా ఉక్కబోస్తోంది. తోటవైపు కిటికీలో నుంచి వెచ్చని వడగాలి వీస్తోంది. ఆ కిటికీలో నుంచి పచ్చని వేప చెట్టు దెయ్యం ఊగినట్టుగా గాలికి ఊగుతోంది. భాస్కర్రావు మొహం మీద నిద్ర మగతలు ఆవరిస్తున్నాయి. ఆ మగతలోనే మొదట తల్లి, ఆ తర్వాత ఆ స్థానంలోనే ఇంకో విచిత్ర రూపం కనిపించాయి. ఈ కొత్త రూపం యవ్వన ప్రాయంలోనూ ఆమె ఆత్మ నడివయసులోనూ ఉంది. ఆమె హృదయం వాత్సల్య ప్రపూర్ణంగా, శరీరం కోమలంగా కనిపిస్తున్నాయి. భాస్కర్రావు గాఢ నిద్రలో పడిపోయాడు. అతడికి కలల్లేని సుషుప్తావస్థ వచ్చేసింది. నిద్ర లేచేసరికి 3 గంటలవుతోంది. దుస్తులు సరిచేసుకుని బయటకొచ్చాడు. దొడ్లోకి వెళ్లి మొహం కడుక్కుని హాల్లోకి వచ్చేసరికి తండ్రి అక్కడ పడకుర్చీలో కూర్చునున్నాడు. ఆయన ముందు టేబుల్ మీద 2 కప్పులలో కాఫీ వేడివేడిగా పొగలు కక్కుతూ సిద్ధంగా ఉంది. కొడుకుతో పాటు కలిసి తాగుదామని కూర్చున్నట్టున్నాడాయన. ఇటు కూర్చో బాబు అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు భాస్కర్రావును. భాస్కర్రావు ఇంకా నిరీక్షిస్తున్నాడు, తండ్రి పిన్నిని పరిచయం చేసే ఘడి కోసం. కాఫీ తీసుకోనాయనా అన్నాడాయన. భాస్కర్రావు మాట్లాడకుండా కాఫీ చప్పరిస్తూ కనిపిస్తున్నంత మేర చుట్టూ చూస్తున్నాడు. అవే పరిచయమైన తెల్లని గోడలు, వాటి నిండా వరుసగా రకరకాల పటాలు. హాలు 2 వైపులా 2 గదులు, ఆకుపచ్చని రంగు పూసిన తలుపులు, సూటిగా దొడ్లో దానిమ్మ చెట్టు, ఎర్రని పూలు. భోజనాల గదిలో మేనత్త కూర్చుని కుంపటి విసురుతోంది. ఏదో వండుతోంది గావోలు. మంచి నెయ్యి వాసన గుమ్గుమ్లాడుతూ నోరిరుస్తోంది. కాఫీ తాగడమయ్యాక భద్రయ్య గారు ఇనపెట్టి తాళాలు కొడుకు చేతికిస్తూ, నాన్నా, సెట్లో 6,000 రూపాయలు కట్టకట్టు ఉంచాను, 3వ సరుగులో. పట్టుకెళ్ళి సుదర్శనం మామికిచ్చిరా. వస్తూ వస్తూ దుర్గగుడికి పోయి విభూది కుంకుమ పట్టుకురా. ఇవాళ శుక్రవారం కదూ, మన పేరు గోత్రం చెప్పి సహస్రార్చన చేయించు, మరిచిపోకు అన్నాడు లాలనగా. భాస్కర్రావు లేచాడు. ఇనపెట్టే అతని గదికి ఎదురుగా ఉన్న గదిలో ఉంటుంది.
10 నిమిషాలకల్లా అతడు పైకం తీసుకుని నాన్నతో చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. పెళ్లినాటి మొదటి రాత్రే భద్రయ్య గారికి పరీక్షగా పరిణమించింది. రాత్రి 12 దాటింది. బంధువులందరూ ఎక్కడి వారక్కడ తూగుతూ ఎక్కడ పడితే అక్కడ పడి నిద్రపోతున్నారు. ఒక మూల పలహారాన్ని పిల్లి భక్షిస్తోంది. ఎలక్ట్రిక్ దీపాలన్నీ జ్వజ్వలామానంగా వెలుగుతున్నాయి. ఎవరో ఒకరిద్దరు ముత్తైదులు మాత్రం మేల్కొని పెళ్లి కూతుర్ని కార్యంగదిలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. భద్రయ్య గారు, సుదర్శనం గారు, ఇంకో ముసలాయన నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. పైకి మాట్లాడుతున్నాడన్న మాటే గాని భద్రయ్య గారు ఇంకో 10 నిమిషాల్లో కలుసుకోబోతున్న వధువు గురించే ఆలోచిస్తున్నాడు. జీవితంలో రెండో తడవ మొదటి రాత్రి లభించింది. అది మనసారా అనుభవించడానికి సిద్ధపడుతున్నాడాయన. ఒక ముత్తైదువ నడివయసు గలదే కాస్త లజ్జ అభినయిస్తూ వాళ్ళు కూర్చున్న చోటుకొచ్చి పిలుస్తున్నారండి. గోడ మీద పటాలకేసి చూస్తూ అంది. సుదర్శనం గారు తన స్నేహితుణ్ణి చేయిగిల్లి వెళ్ళవాయ్, పెళ్లికూతురు తొందరపడుతోందట అన్నాడు. భద్రయ్య గారు మెల్లగా లేచి సుదర్శనం కేసి ఒకసారి అయోమయంగా చూసి ఆ ముత్తైదువును అనుసరించాడు. ఇనపెట్టె గదికి పక్కనే ఉన్న గది పడక గదిగా అలంకరించబడింది. గుండె కలకత్తా మెయిల్ వేగంతో స్పందిస్తూ ఉండగా మౌనంగా భద్రయ్య గారు గదిలో ప్రవేశించాడు. తలుపు బయట గుళ్ళెం పెట్టారు పెద్ద ముత్తైదువులు. ఆయన 10 నిమిషాల పాటు అలాగే తలుపు కానుకుని నిలబడిపోయాడు. ఆయన ఒళ్ళంతా ఎందుకోగాని చెమట పోసింది. కాళ్ళు వణికిపోయాయి. ఆయన ఒకసారి తన ధైర్యాన్ని పూర్వస్మృతుల బలంతో కూడదీసుకుని గదంతా కలి చూశాడు. ఆ గది ఆయన సంవత్సరాల తరబడిగా రోజూ చూస్తోందే, అయినా అదంతా కొత్తగా వింతగా ఉందిప్పుడు. పెద్ద పట్టి మంచం, దానిమీద తెల్లని మల్లెపువ్వు లాంటి పరుపు, ఎర్రటి అంచుకట్టిన నల్లని వెలవెట్టి దిండ్లు, మూడు వైపులా వేలాడుతూ ఒకవైపు పైకి తీసుంచిన తెల్లని దోమతెర. మంచం కాళ్ల కట్టన పద్మ తలంచుకుని నిలబడింది. ఒక చేత్తో దోమతెర చట్రం పట్టుకుని రెండో చెయ్యి మంచాన్ని కానించి నిశ్చలంగా నిలబడింది. భద్రయ్య గారు తలుపు దగ్గర నుంచి కదల్లేదు. మంచం పక్కన పళ్ళెం నిండా పలహారాలు పెట్టున్నాయి. భద్రయ్య గారు వాటి వంక విరక్తిగా చూస్తున్నాడు. పెళ్ళికొడుకు అన్నవాడు కార్యం నాటి రాత్రి వీటిలో సగమైనా తాను తిని కొంత పెళ్ళానికివ్వాలి. కాని తను వాటిని తినగలడా? సంవత్సరం క్రితం తాను దారుణమైన కడుపు నొప్పితో బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లగాయితో 2 పూట్ల తేలిగ్గా భోజనం, కాఫీ నీళ్లు తప్ప ఇంకేమీ తినలేకుండా ఉన్నాడు. అదైనా వేళకి భోజనం చెయ్యాలి, లేకపోతే అరగదు. పైగా భద్రయ్య గారికి తను రోజూ రాత్రి పడుకునే ముందు తాగాల్సిన ఆ ఉప్పని మందు జ్ఞాపకానికొచ్చింది. పెళ్లి సందట్లో మరిచిపోయాడు. అది తాగకపోతే తెల్లవారగాట్ల కడుపు నొప్పి ఆరంభిస్తుంది. ఆ మందు కూడా మంచం పక్కన అలమరాలోనే ఉండాలి. అది తాగకుండా ఉండి ఆ కడుపు నొప్పి భరించడం ఏ పరిస్థితుల్లోనూ అసంభవం, అవివేకం కూడాను. గదంతటా నిన్నగాక మొన్న నీలం రంగు సున్నం కొట్టించాడు. గదిలో వెలుగుతోన్న ఎలక్ట్రిక్ బల్బు కూడా అదే రంగుది వేయించాడు. అందువల్లనే కాబోలు వెన్నెల ప్రసరిస్తున్నట్లు భ్రమ కలిగిస్తోంది అక్కడి వెలుగు. దానికి తోడు పెళ్లి కూతురి తలలో విచ్చిన మల్లెపూల మైకం గొలిపే కమ్మని సువాసనలు, పలహారపు బల్లమీద సాంబ్రాణి ఒత్తుల పొగలు కలిసి భద్రయ్య గారికి నిద్రొచ్చేటట్టు చేస్తున్నాయి. ఆయన ఇలాంటి వాతావరణం నుంచి దూరమై 7-8 సంవత్సరాలైనా అయి ఉంటుంది. తోటవైపు తెరుచున్న కిటికీ గుండా లోపలికి ధారాళంగా వస్తున్న గాలికి పందిరి మంచం దోమతెర, పెళ్లి కూతురి బయట చెంగు కదులుతున్నాయి. భద్రయ్య గారు 2 అడుగులు వేశాడు మంచం వైపుకి. తన శక్తినంతా కూడదీసుకుంటున్నాడాయన. నిజానికి ఆయనకు శరీర దారుఢ్యం ఇంకా సడలిపోలేదు. కాని ఈ క్షణాన ఆ శక్తంతా ఏమైపోయిందో ఆయనకి అర్థం కావడం లేదు. ఆయనలో అలా చెయ్యాలి, ఇలా ఉండాలి అన్న కోరికలు బలీయంగానే ఉన్నాయి. ఆయన రక్తం చల్లబడిపోతుంది క్షణక్షణానికి. మెదడు మాత్రం విపరీతంగా పనిచేస్తోంది. దాని లయకు సరైన స్థాయిలో హృదయం కూడా స్పందిస్తోంది దారుణంగా. ఆయన సరాసరి మంచం పక్కకు వెళ్లి గోడకున్న అల్మరా తలుపులు తెరిచాడు. అందులోంచి తన మందు సీసా తీసి దొంగకు మళ్ళే కొంత ఆందోళన పడుతూనే నిదానంగా ఒక మోతాదు మందు నోట్లో పోసుకున్నాడు. అప్పటికి ఆయన మనసు సంతృప్తి పడింది. నోరేమో ఉప్పగా ఉంది. గుక్కెడు మంచినీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కడున్నాయో భద్రయ్య గారి మెదడులో ఒక ఆలోచన మెరిసింది. పెళ్లి కూతుర్ని సంబోధించి మంచినీళ్లు తెమ్మంటే 2 నిమిషాలు తటపటాయించాక మంచం పక్కగా 4 అడుగులు జరిగి మెల్లగా కాసిన్ని మంచినీళ్లు కావాలి అన్నాడు ఎలాగో తెగించి. అదైనా ఆమె వైపు చూడకుండా తెరిచుంచిన అలమరా చేసి చూస్తూ. పద్మ కదిలింది. చుట్టూ చూసింది.
పలహారాల పళ్ళెం ఉన్న బల్ల మీద మరచెంబు నిండా మంచినీళ్లుంచారు ముత్తైదువులు. ఆమె మెల్లగా నడిచి వెళ్లి ఓ గ్లాసుడు మంచినీళ్లు ఉంచుకుని భర్తకు అందించింది నేలచూపులు చూస్తూ. ఇందాకట్నుంచి ఆమె తన భర్త ప్రతి కదలికను ఓరకంట గమనిస్తూనే ఉంది. భద్రయ్య గారు ఆమె చేతిలో గ్లాసు అందుకుంటూ ఎడం చేత్తో ఆమె రెండో చేతిని లాలనగా పట్టుకున్నాడు. ఆమె స్పర్శ చల్లగా ఉంది. అటువంటి రాత్రివేళ యవ్వనవతి అయిన స్త్రీ స్పర్శ కలిగించగల ఏ ఉద్రేకం, చలనము ఆయనకి కలగలేదు. నోటి ఉపదనం వేధిస్తూ ఉండడం వల్ల ఆయన 2 గుక్కల నీళ్లు నోట్లో పోసుకుని మింగి మంచం మీద కూర్చున్నాడు. ఆయన చేతి నుండి ఆమె చెయ్యి జారిపోయింది. పద్మ ఎక్కడ నుంచుందో అక్కడే శిలా విగ్రహంలా నిలబడుంది తలంచుకుని. కోరికలు ప్రోత్సహిస్తుంటే మళ్లీ ఓసారి ఆ యువతిని ఆపాదమస్తకము చూశాడాయన. మల్లెపువ్వులాంటి తెల్లని చీర, జరియంచు లేత గులాబీ రంగు రవిక నల్లని ఆకాశంలో చంద్రుల్లా కనిపిస్తోంది. వంచుకున్న తల కుడివైపు మృదువైన బుగ్గ, సన్నగా కొనతేలిన చిన్న గెడ్డం, వాలిన బరువైన కనురెప్పలు, బుగ్గ మీద 1-2 జుట్టు ఉంగరాలు కిటికీలో గాలికి ఊగుతున్నాయి. భద్రయ్య గారు తిరిగి చేయి చాచి ఆమెను దగ్గరగా లాగాడు. కదల్లేదామె. పెనుగులాడింది. భద్రయ్య గారికి ధైర్యం సడలిపోయింది. కళ్ళు నిద్రలేమితో, అనుభవాలకిక అనర్హమన్నట్లుగా బిగువు తగ్గిన శరీరంతో ఆయనకి విరక్తి కలుగుతోంది. ఆయన చేతిలో నలుగుతోన్న ఆమె పొడవైన వేళ్లు అగ్నిలా మండాల్సిందిపోయి జడ పదార్థంలా మంచుగడ్డలా ఉన్నాయి. భద్రయ్య గారికి కళ్ళు మండుతున్నాయి. ఎంత కూడదనుకున్నా బలవంతంగా స్నేహితులు తినిపించిన రాత్రి భోజనం నిద్రకు మరింత ప్రోద్బలమిచ్చింది. మోతాదు మించిన బలమైన విందు భోజనం, చారెడు కమ్మని నెయ్యి, పప్పు కడుపులో బరువుగా దేవుతున్నట్టుంది. భరించలేకపోతున్నాడు. నిద్రాదేవి మెల్లమెల్లగా ఆయన్ని అతి ప్రేమగా తన ప్రశాంతమైన ఒడిలోకి లాక్కుంటుంది. ఆయన మెల్లగా పసిపిల్లవాడిలా ఒక చేతిలో భార్య చెయ్యి ఇంకా గట్టిగా నొక్కి పట్టుకుని కాళ్ళకి దిండు ఆనుకొని గాఢ నిద్రలో పడిపోయాడు. పద్మ మెల్లగా తన చెయ్యి విడిపించుకుని మెల్లగా 2 అడుగులు జరిగి నేలమీద చెంగుపరుచుకుని పడుకుంది. ఆమె మనస్సు నిర్మలంగా శూన్యంగా ఉండడం చేతనే కాబోలు మరొక 5 నిమిషాలకల్లా ఆమె కూడా నిద్రలో పడిపోయింది. ఆమె ఈ మైకంలో తన భర్త యవ్వనుడైనట్టు, మొహం మీద వయసు ముద్రించిన ముడతలు మాయమై ఆ స్థానే వచ్చిరాని మీసం, అమాయకత్వం వెలుబుచ్చే సన్నని మొహము తనను బిగి కౌగిలిలో ఊపిరాడకుండా చేసినట్టు కలలు కంటోంది. తెల్లవారగట్ల మసక వెలుతురుతో పాటే తలుపు తీసి లోపలికి తొంగిచూసి పెళ్లికూతురిని తీసుకువెళ్లడానికొచ్చిన ముత్తైదువుకు మంచం కాళ్లకట్టవైపు తల పెట్టుకుని గురకపెట్టి నిద్రపోతున్న భద్రయ్య గారు, నేలమీద అమాయకంగా నిద్రపోతున్న పద్మ కనిపించారు. సుదర్శనం గారికి పైకి మించి దుర్గగుడికి వెళ్లి పూజ చేయించి ప్రసాదం తీసుకుని భాస్కర్రావు తిరిగొచ్చేసరికి 8 గంటల రాత్రి అయింది. కమ్మని త్రయోదశి వెన్నెల. గవర్నర్పేట సెంటర్లో రోడ్డు మీద పాదరసం బల్బుల నీలి కాంతులతో కలిసి పట్టపగలల్లే ఉంది విజయవాడ. అతను కులాసాగా ఈల వేసుకుంటూ వీధి తర్వాత వీధిగా నడుస్తూ బందరు రోడ్డు మీదకొచ్చాడు. అన్ని కొట్లు, ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు. ఎవరి దృష్టి వారిది, ఎవరి పని వారిదిగా ఉంది. ఎవరుగాని ఇంకొకరి విషయం పట్టించుకోరు. 8 గంటలు కావస్తోన్న కాఫీ హోటళ్లలో జనం కిటకిటలాడుతూనే ఉన్నారు. భాస్కర్రావు ఇదంతా పరధ్యానంగా చూస్తూ మొగల్రాజుపురం వచ్చాడు. ఇంట్లో ఎలక్ట్రిక్ దీపపు కాంతివంతమైన వెలుగులో హాలు మధ్య తన మేనత్త, ఇంకో 4 ముత్తైదువులు, ఓ అమ్మాయి కూర్చుని పూలు గుచ్చుతున్నారు మాట్లాడుకుంటూ. నాన్న ఎక్కడా కనపడలేదు. ఆ అమ్మాయి మధ్యాహ్నం తనకొక క్షణం పాటు కనిపించి మాయమైన వ్యక్తే. భాస్కర్రావు వెనక్కి తగ్గుదాం అని ఆలోచిస్తుండగానే మేనత్త కేకేసింది. ఎక్కడికి పోతున్నావురా? ఇలారా, ఆ విభూది కుంకుమ ప్రసాదం ఇలా ఇవ్వు, మీ పిన్ని బొట్టు పెట్టుకుంటుంది అని ఆయాచితంగా పిన్నిని అతనికి పరిచయం చేసింది. పద్మ తలెత్తి 2 నిమిషాల పాటు తొందరపాటుతో తన కొడుకును అంతేగా చూసి చప్పున తల వంచుకుంది. భాస్కర్రావు నిదానంగా ఆమె వంక చూశాడు. అతని మనోనేత్రం ముందు ఇందాకటి దాకా చిత్రించుకుని పూజ చేస్తున్న విగ్రహం అకస్మాత్తుగా చెరిగిపోయి ఆ స్థానే ఈ కొత్త రూపాన్ని ప్రతిష్ఠించుకోవాల్సి వచ్చింది. అయితే అదే గౌరవం, అదే వాత్సల్యం, అదే భక్తిభావం కలిగాయి తనకి. పద్మకొక్క నిమిషం అంతా అయోమయంగా తోచింది. తను రాత్రి కలలో చూసిన భద్రయ్య గారి యవ్వన రూపం ఇదే. భద్రయ్య గారు అబ్బాయి వస్తాడు అన్నప్పుడు ఆమె 10-12 అల్లరి కుర్రాడిని ఊహించుకుంది. వాడికి చక్కగా నీళ్లు పోసి తలదువ్వి బొట్టు పెట్టి తనకు ఆది నుంచి తమ్ముడు లేని లోటు తీర్చుకుంటూ ఉండవచ్చు అనుకుంది.
10 ఏళ్ల కుర్రాడు ఇంట్లో ఉంటే ఇక అల్లరికి ఆగడానికి అంతుండదు. తనకు పొద్దుపోవడానికి లోటుండదు. కాని ఆ ఊహలన్నీ ఈ క్షణాన పటాపంచలయ్యాయి. మధ్యాహ్నం ఆ గదిలో పడుకునున్న ఇతన్ని చూసి ఎవరో అనుకుంది. చివరికి ఇప్పుడితనే తన సవితి కొడుకు అని నిర్ధారించుకుంది. పగలల్లా తను మేడ దిగనేలేదు. మేడ మీద తన గదిలోనే తనకెంతో ప్రశాంతంగా ఉంది. ఇదిగో పిన్ని, కుంకుమ పూలు అంటూ భాస్కర్రావు చాలా సహజంగా తన చేతిలో పొట్లాలు ఆమె ముందు పెట్టాడు. అతని కళ్ళల్లో ఎంతో నమ్రత, జాలి కలగాపులగంగా కనిపిస్తున్నాయి. భద్రయ్య గారు చేసిన ఏర్పాటే ఇది. ఆయన పరోక్షాన ఈ సమావేశం అయిపోయి పెళ్లి వివరం కొడుక్కి తెలిసిపోతే వాడు దీనికి ఎలాంటి ప్రత్యుత్తరం చెబుతాడో తెలిస్తే ఆ తర్వాత తను స్వయంగా వచ్చి కలుసుకోవచ్చు. అలాగే ఆయన గబగబా మేడమెట్లు దిగొచ్చి హాలు చివర నుంచున్నాడు. అబ్బాయ్, ఇటురా, నీతో చెప్పడం ఆగిపోయాడాయన. ఆ వాక్యాన్ని ఎలా పూర్తి చేయాల్సింది తోచలేదాయనికి. తెలుసులే నాన్న, నాకు పొద్దున్న బండి దిగొస్తుంటే పాండు చెప్పాళ్లే అంటూ భాస్కరం తండ్రి దగ్గరికి వెళ్ళాడు. భద్రయ్య గారికి గుండె బరువు తగ్గినట్టు అనిపించింది. ఆనందంగా కొడుకు వంక చూస్తున్న తన భర్తని, భర్త పోలికలు పుణికిపుచ్చుకున్న భాస్కర్రావుని పద్మ మార్చి మార్చి చూడసాగింది వింతగా. ఎవరో తనను దగా చేశారనుకుంది ఒక్క క్షణం. ఇంకో నిమిషానికల్లా ఆమె అయోమయంలో పడిపోయింది. ఆమెకి తెలియకుండానే లోలోన ఒక ఉద్వేగం అగ్నికణంలా రగులుకుంది. భాస్కర్రావు తండ్రితో ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పేసి తన గదిలోకి వెళ్లి వధూవరులకని బహుమతిగా పట్టుకొచ్చిన చీర, పంచెల చాపు, కృష్ణ విగ్రహం తీసుకునొచ్చాడు. ఈలోగా భద్రయ్య గారు హాలు మధ్యకొచ్చి ఓ కుర్చీలో కూర్చున్నాడు. భాస్కర్రావు స్వతంత్రంగా, పిన్ని, ఇటొచ్చి నిల్చోండి, ఇద్దరూ వీటిని తీసుకోవాలి అన్నాడు చనువుగా. పద్మ సిగ్గుతో లేచి నిదానంగా యంత్రం వలె నడిచొచ్చి భర్త పక్కన అడుగు దూరంలో నిల్చుంది. భాస్కర్రావు మొదట పంచెల చాపు నాన్నకిచ్చి తర్వాత చీర, రవికగుడ్డ పిన్నికిచ్చాడు. చివరికి పారాడే కృష్ణుడి విగ్రహాన్ని పిన్నికిచ్చాడు. వెంటనే నాన్నకి పిన్నికి నమస్కరించాడు. భద్రయ్య గారు నవ్వుకున్నారు. పద్మ తన బహుమతుల వంక చూసింది. తనకెంతో ఇష్టమైన కనకాంబరం రంగు కోయంబత్తూరు చీర, ఎర్రని బార్డర్, రవికగుడ్డ కూడా అదే రంగు. తన మనసు ఎలా తెలుసుకున్నాడు యువకుడు? ఆ బొమ్మ ఎంతో అందంగా ఉంది. అయితే ఆ బహుమతి ఉద్దేశం? ఆమె గుండెలు జల్లుమన్నాయి. ఆమె తన వైపు చూస్తున్న భాస్కర్రావును ఓరకంటితో ఒక మారు చూసింది. ఏదో గొణిగింది. గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా అసురులు కనిపించాయి, 2 ముత్యాల్లా. ఇంకా కొత్త కదటోయ్ అన్నాడు భద్రయ్య గారు ఆమె వెళ్ళాక. అవును, పాపం. వాళ్ళెవరినైనా 10 రోజుల పాటు ఇక్కడే ఉండమనకపోయారా నాన్న అన్నాడు భాస్కర్రావు జాలిగా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ. నేను ఉండమని చెప్పాను. వాళ్లే పనుందని వెళ్ళిపోయారు. ఓ వారం తర్వాత వస్తామన్నారులే. మన సుదర్శనం గారు లేడు, ఆయన బంధువే. మీ పిన్నికి బాబాయ్ వరస ఆయన. నేనున్నానులే అమ్మా, బెంగ పెట్టుకోకు అని కూడా అన్నాడు. పిచ్చిపిల్ల, నువ్వు అకస్మాత్తుగా పిన్ని అని పిలిచేసరికి గాబరా పడింది అన్నాడు తండ్రి తేలికపడ్డ గుండెతో. నాన్న ఇంత తొందరపడి పెళ్లి చేసుకోవడానికి గల నిజమైన ప్రోద్బలం ఎక్కడి నుంచొచ్చిందో భాస్కర్రావుకి ఇప్పుడు తెలిసింది. అతని మనసు కొన్ని గంటలు వెనక్కి వెళ్లి తన జ్ఞాపకాల్ని తిరగేసాగింది. అతను తండ్రి దగ్గర నుంచి సరాసరి తన గదిలోకి వెళ్లి పడక కుర్చీలో పడుకుని ఆలోచించసాగాడు.